నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశానికి నిజమైన స్వతంత్రం ఎప్పుడు అంటే ఆడపిల్లలు అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు మీద తిరిగినప్పుడు అని చెప్పాడు ఓ మహానుభావుడు. కానీ భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి దేశాలలో ఆడపిల్లలు అర్ధరాత్రే కాదు, కనీసం స్వేచ్ఛగా సోషల్ మీడియాలో తమకు నచ్చిన పోస్ట్ చేసుకునే అర్హత కూడా లేకుండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒక వీడియో చూసేయండి. দুজন ছেলে, একজনের নাম এম জে মারুফ আর আরেকজনের নাম হচ্ছে কি মিষ্টি মায়ের দুষ্টু ছেলে। যাই হোক, ওটা বোঝাই যাচ্ছে ওটা ফেক নাম। তো কাশ্মীরের ঘটনার উপর আমি অনেক কিছু শেয়ার করেছি। হ্যাঁ, অনেকে সাপোর্ট করেছে আর কয়েকজন এসে ওখানে খারাপ মন্তব্য করেছে, সেটা যার ব্যক্তিগত ব্যাপার। তো এসে কারো পছন্দ নাই হতে পারে, তার হয়তো গায়ে লেগেছে ব্যাপারটা, সে এসে খারাপ মন্তব্য করতেই পারে, কোনো কিছু না। এসে যারা সাপোর্ট করেছে এই বিষয়টা তাদেরকে তো গালিগালাজ করেছে, আমাকে গালিগালাজ করেছে। ঠিক আছে ভাই, গালিগালাজ অব্দি ঠিক আছে। এখন যখন দেখছে কোনো লজিকে পারছে না, তর্কে পারছে না, এখন এসে আমার মেসেঞ্জারে এসে ভুলভাল লিখছে, আমার রীতিমতো রেপ থ্রেট দিচ্ছে যে বাড়ি থেকে তোকে তুলে নিয়ে যাবো, তোকে এই করে দেবো সেই করে দেবো। সকাল থেকে ফোন পর্যন্ত করেছে, ফোন করে মানে মেসেঞ্জারে কল করে রীতিমতো রেপ থ্রেট দিয়েছে। তাদের মধ্যে একজন দাবি করছে সে নাকি বিএসএফ এ চাকরি করে, আর একজন নাকি তৃণমূল ছাত্র পরিষদের সঙ্গে জড়িত। একজন দাবি করছে সে নাকি টিএমসি ছাত্র পরিষদের সঙ্গে জড়িত। তাহলে টিএমসি ছাত্র পরিষদকে এটা শেখায় যে কোনো মেয়ের কমেন্ট সেকশনে এসে তাকে রেপ থ্রেট দেওয়া, কোনো কথা যদি সেটা পছন্দ না হয় তাকে বাড়ি থেকে তুলে নিয়ে গিয়ে তাকে ধর্ষণ করার সেটা বলা। এখন তো আমার কাশ্মীরে কি ঘটেছে, এখন তো আমার নিজের বাড়িতেই নিজে সেফ ফিল হচ্ছে না যে কি হয়ে যাবে, কখন এত গায়ে লেগেছে। আপনারা দেখতেই পারবেন প্রোফাইলে কি লিখেছি কি লিখিনি, তাদের এতটা গায়ে লেগেছে তারা তর্কে আর পাচ্ছে না কারোর সঙ্গে। কমেন্ট সেকশনে এসে রীতিমতো ধমকাচ্ছে যেন আমি ডিলিট করে দিই পোস্টগুলো, না হলে হচ্ছে টিএমসি ছাত্র পরিষদ সমর্থন আমিও করি, কিন্তু কখনো তো এরকম তাদের সঙ্গে যাদের সঙ্গে পরিচিতি তাদের মধ্যে তো কখনো এরকম মনোভাব দেখিনি তাদের কোনো মনোমালিন্য হলে কোনো মেয়েকে এরকম ধর্ষণ করার থ্রেট দেয় তারা। কোথায় আছি মানে হচ্ছে গিয়ে নিজের বক্তব্যটুকু রাখলে, যদি আজকে আমি ছেলে হতাম, বাকি ছেলেরা ওখানে যারা তারা তো ভুলভাল খেয়েছে, ভুলভাল গালিগালাজ খেয়েছে ওদের কাছে। হ্যাঁ, আমি মেয়ে বলে গালিগালাজের উপরন্তু কি না রেপ থ্রেট পাচ্ছি। এই যে একটা ছেলে যে হচ্ছে এটা এম জে বারু, এরা কি দাবি করে এরা কি বিএসএফ এ চাকরি করে, তারপর বিএসএফ এ চাকরি করে বলে তারা নাকি হ্যারাস করতে পারে। আরেকজন రైట్, వీడియో చూసారు కదా. ఆ అమ్మాయి లాంగ్వేజ్ మీలో చాలా మందికి అర్థమై ఉండదు. ఏడుస్తున్న అమ్మాయి మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏడుస్తూ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. ఈ అమ్మాయిని ఇద్దరు ముస్లింలు ఫోన్ చేసి రేప్ చేస్తాం నిన్ను అని అంటున్నారట. నిన్ను రేప్ చేయడం గ్యారంటీ అని బెదిరిస్తున్నారట. దేనికో తెలుసా? ఈ అమ్మాయి ఏమి 3/4 బట్టలు వేసుకుని రోడ్ల మీద జరగలేదు, లేకపోతే తప్పుగా అశ్లీలతగా పోస్టులు పెట్టలేదు, అశ్లీలమైన డాన్సులు చేయలేదు. ఈ అమ్మాయి చేసిన తప్పేంటి అంటే పహల్గాం ఉగ్రదాడిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముస్లింలకు వ్యతిరేకంగా పేర్లు అడిగి మరీ హిందువులను చంపేశారు, ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా అంటూ పహల్గాంలో చనిపోయిన 28 మందికి సంబంధించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టడమే తప్పిదం అన్నట్టు ముస్లిం యువకులు తనకు రేప్ చేస్తామని బెదిరించారని కన్నీటి పర్యాంతం అవుతుంది. వారెవ్వా, పశ్చిమ బెంగాల్లో హిందువులకు
ఎంత భద్రత ఉందో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అది పశ్చిమ బెంగాల్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఎక్కడైనా హిందువులు హిందూ యువతులు ఎందుకు టార్గెట్? హిందూ సనాతన ధర్మం బ్రతికున్నంత సేపు ఈ మతాల ఉనికి ఉండదనా? లేకపోతే భారతదేశాన్ని ఆక్రమించాలి అనే వీళ్ళ కుట్రలు సాధ్యం అవ్వవనా? అసలు ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మాన్ని అణిచివేయవచ్చు అనే వీళ్ళ ఆలోచనను మూర్ఖత్వాన్ని ఎలా చూడాలి? ఆఖరికి అన్నమో రామచంద్రాని ఈ కుహానా మతాలు ఏడుస్తుంటే ఆదుకునేది కూడా ఈ భరతమాతే అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆడపిల్లను అత్యాచారం చేస్తే లేకపోతే అత్యాచారం చేస్తా అని బెదిరిస్తే మొగాడైపోతాడా? నిజమైన మొగాడికి అర్థం తెలియని ఈ అనకూడదు ఆ పదం ఆపేస్తున్నా నీచుల్ని ఎలా చూడాలి? తల్లికి చెల్లికి అక్కకి గౌరవం ఇచ్చేటోడికి ఎదుటి ఆడపిల్లలో తల్లిని చెల్లిని అక్కను చూడాలని తెలుస్తుంది. కానీ బంధాలు బాంధవ్యాలు తెలవకుండా ప్రతి ఆడదాన్ని పడగదిలో గుంజకెళ్ళాలి అనుకునే మూర్ఖులకు ఒక ఆడపిల్ల విలువ ఏం తెలుస్తుంది? భారతదేశంలో ఆడపిల్లకు స్వతంత్రంగా సోషల్ మీడియాలో తనకు నచ్చిన పోస్ట్ పెట్టుకునే హక్కు లేదా? బెదిరించేస్తే భయపడిపోతారా? అమ్మాయి అసలు ఏడవాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ అది కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? అక్కడ ముస్లింలకు కొమ్ము కాస్తూ ఒక హిందూగా పుట్టి హిందూ ధర్మాన్ని యొక్క ఇజ్జత్ తీసిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంది కదా. ఈమెకు ఖురాన్ చదవడం లేకపోతే ముస్లింలకు సహాయం చేయడానికి మించిన ఆనందం ఉండదు కదా. అందుకే అమ్మాయి భయపడుతుందేమో, కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ లాంటి ఒక రాక్షసికి ఇక బుద్ధి చెప్పే సమయం ఆసన్నం కావాలి. ఎవరైతే హిందూ వ్యతిరేకతతో ఉంటారో వాళ్ళందరికీ కూడా భారతీయులంతా కలిసి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే సింధు నాగరికత అంచున ఉన్న ఈ భారతదేశం హిందూ సామ్రాజ్యం. ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసినా, ఈ భారతదేశంలో అమ్మాయిలను బెదిరించాలని చూసినా, మీరు హిందువులకు సపోర్టుగా చేస్తే మీ మానం తీస్తాం, మీ ప్రాణం తీస్తాం అంటే చెప్పు తీసుకొని కొట్టండి. భయపడకండి, అస్సలు బాధపడకండి. ఎందుకంటే కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎంత కంట్రోల్ చేసుకొని వర్క్ బోర్డు సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో నిరసనలు తెలియజేసే వాళ్ళు కూడా మేము పిలిచినా మా దగ్గరికి రావాలి, మాకు పడక సుఖాన్ని ఇవ్వాలి, లేకపోతే నీ కొడుకుని నీ భర్తను చంపేస్తారంటారు. ఏంటి వీళ్ళ నిరసన? దేని మీద వీళ్ళ నిరసన? కామంతో కంట్లుంటే మీరు అసలు మనుషులా మృగాల? మీలాంటి మృగాలకి సమాజంలో తిరిగే హక్కు ఉందా? ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కుండా ఇంకా చూస్తూ ఊరుకున్నామంటే అది మన పిచ్చితనం. ఇలాంటి నా కొడుకుల్ని ఎవ్వరిని ఈ దేశంలో ఉంచకూడదు. మోదీ గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళే కాదు మోదీ గారు, ఈ భారతదేశం మీద ప్రేమ లేని వాళ్ళు, ఈ భారతదేశంలో మహిళను గౌరవించలేని వాళ్ళు కూడా దేశంలో తిరిగే హక్కు లేదు. అయితే వాళ్ళను ఎండా కూడా కనిపించిన ఒక జైల్లోనైనా పెట్టండి, దేశం నుంచి అయినా తరిమి కొట్టండి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆ వాయిస్ కి చేతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల్ని తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.